Hi friends, how are you all? I think all are fine. Welcome back to our channel SS Kingdom Vlogs. ఇవాల్టి మన వ్లాగ్ ఏంటంటే మా ఇంట్లో గార్డెన్ అంటే మా ఇంట్లో మేము పెంచుతున్న కొన్ని మొక్కలను మీకైతే చూపిపోతున్నాను. లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. ఇదైతే మల్లెపూల చెట్టు అండి. మల్లెపూలు అయితే ప్రజెంట్ కాయడం లేదు, ఎందుకంటే సీజన్ బట్టి కాస్తుంది అనమాట. ఇంకా ఈ చెట్టు పేరు అయితే చాలామందికి తెలీదు. దీని పేరు అయితే బిల్లగన్నేరు చెట్టు అని అంటారు. ఇది ఉండడం వల్ల ఇంట్లో కూడా చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే వస్తుంది. ఇంకా ఇదైతే పచ్చిమిరపకాయల చెట్టు అనమాట. ఇది చిన్న చెట్టు అయితే ఉంది. ఇంకా ఈ పచ్చిమిరపకాయల వల్ల కూడా మనకు విటమిన్ సి, ఏ మరియు ఐరన్ వంటి పోషకాలు అయితే అందుతాయి. ఇంకా ఈ చెట్టు అయితే మీకు తెలిసిందే, తులసి చెట్టు. తులసి చెట్టు వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఆయుర్వేదం పరంగా కూడా ఈ మొక్క చాలా ఉపయోగపడుతుంది. ఇంకా ఈ చెట్టు పేరు వచ్చేసి తెల్ల చిత్రమూలం అని దీన్నైతే అంటారు. ఇంకా ఇది కూడా మీకు తెలిసిందే, మనీ ప్లాంట్. ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటే చాలా మంచిది అంటారు. ఈ చెట్టు పేరు అయితే చంద్రకాంత పుష్పం అంటారు. వీటికి ఒక విశేషం ఉంది. ఏంటంటే పొద్దున్న నుంచి ఈవినింగ్ దాకా అయితే ఈ పూల రెక్కలు మూసుకొని అయితే ఉంటాయి. ఆఫ్టర్ 5 తర్వాత విచ్చుకుంటాయి. అదే ఈ పూల యొక్క విశేషం. ఇంకా వీటిని వచ్చేసి కొమ్మ కనకాంబరాలు అని అంటారు. ఇవైతే మా ఇంట్లో 2 రకాలు ఉన్నాయి. కనకాంబరాల్లోనే ఆరెంజ్ కలర్ ఒకటి, ఇంకొకటి లైట్ రెడ్ అండ్ పింక్ కాంబినేషన్లో ఉంటాయి. ఇవైతే కొమ్మలు నాటినా కూడా బతికేస్తాయి అన్నమాట. అందుకే దీన్ని కొమ్మ కనకాంబరాలు అంటారు. ఇంకా 2 రోజులు ఈ పూలు అయితే ఇలా ఒక 3 అయితే అయినాయి. ఇంకా దీన్నైతే జాజి పూల చెట్టు అంటారు. ఇదైతే మా ఇంట్లో పెద్ద చెట్టు ఉందన్నమాట. ఈ జాజి పూలు అయితే సీజన్ ఏం లేదు, ఏ సీజన్లో అయినా జాజి పూలు అనేటివి కాస్తానే ఉంటాయన్నమాట. మేము ఈరోజు పూలు అయితే కోసేసాము. ఇంకా కోసి అవైతే అల్లేసినాము. దాదాపు 2 మూరల దాకా వస్తాయి జాజి పూలు. అవైతే మేము దేవుడికి పెట్టేస్తాము. ఇంకా ఇవి వచ్చేసి గట్టి గులాబీ అని అంటారు. మా పక్క అయితే వీటిని టేబుల్ రోజా అని కూడా అంటారు. ఇవి చాలా చిన్నగా అందమైన గులాబీ రంగుతో అయితే ఉంటాయి చూడ్డానికి. ఇంకా ఇదైతే కలబంద అనమాట, అలోవెరా అంటారు. దీనివల్ల కూడా మనకు చాలా ఔషధ గుణాలు అయితే ఉన్నాయి. నా ఛానల్ని కానీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.